వెతకలేదు. దేవుణ్ణి వెతికేది ఎవరో ఏదో అని అన్నప్పుడు మనం ఎలా వెతకాలి? ఎక్కడ మనకు పాజిబుల్ ఉందో, ఏ ఆత్మతో ఉందో అక్కడ వెతకాలి. ఇక్కడ కనిపించకపోతే వేరే చోటకి వెళ్ళి నువ్వు వెతకాలి. ఏ టైంలో వెతకగలుగుతావా ఆత్మతో అనేది నీ ఇష్టం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నికోదేము అనే వ్యక్తి రాత్రి సమయంలో వెళ్ళి దేవుణ్ణి వెతికాడు. అప్పుడు రాత్రి యందు వచ్చి ఈ మాటలు నేర్చుకున్నాడు దేవుడి దగ్గర. ఈరోజు మీరు అందరూ ధన్యులు. హల్లెలూయా. దేవుని మాట మీరు వింటున్నందుకు దేవుడు ధన్యులు అన్నమాట. రాత్రి యందు వెతకడం, దేవుణ్ణి మాట తెలుసుకోవడం అనేది మీరు అలసిపోయి పొద్దు నుంచి రాకపోవచ్చు, కానీ దేవుడు మాటనే మీరు నేర్చుకుని ఎవరికైతే ఆ హక్కు ఉందో దేవుడు వాళ్ళనే నేర్పిస్తాడనమాట. అటువంటి మనసు దేవుడు చూడండి ఇక్కడ నికోదేముకు కూడా అదే ఇచ్చాడు. అప్పుడు ఈ ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అంటే ఇన్ని విషయాలు సువార్తనే ఆల్రెడీ నికోదేముకి చెప్పి ఉంచాడు. తను నమ్మాడు, తనకి చెప్పాడు, చీకట్లో వెతికాడు, దేవుడు మాటలను ఆల్రెడీ గమనించాడు అన్నమాట. ఇప్పుడు యోసేపు చూడండి, ఇప్పుడు ఆయన ఏం చేశారు అంటే లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయం 50-51. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు తాను ఉండెను. ఎవరంట? ఆయన ఎవరు? చదవండి 23వ అధ్యాయం 50-51 చదవండి. అతడు సజ్జనులను నీతివంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు. హల్లెలూయా. చూడండి, ఆ యోసేపు అనేవారు ఎవరు అనంటే అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు ఒకడుండెను. ఎవరప్పుడు సభ్యుడు? యూదులు సభ్యుడు. సో వీళ్ళిద్దరికి కోఇన్సిడెంట్ గా మీకు చెప్తున్నాను చూడండి. దేవుని కార్యం ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీ పరిస్థితులు బట్టి ఎలా చూడండి. అరిమతయి అయిన యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి ఏ విషయమై సమ్మతించలేదు. ఎందుకు సమ్మతింపలేదు? ఏ విషయమై అడ్డు చెప్పాడు అని అంటే, ఎక్కడైతే సదాధిపతి 3 గంటల వరకు ఏదైతే జరిగినది చూచి మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచిన చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకుని తిరిగి వెళ్ళిరి. ఆయన